హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. మంగళాచరణ చేసుకుని ఈ రోజు మనం సెషన్ లోకి అడుగు పెడతాం. హరే हरे కృష్ణ कृष्ण మాతాజీ, माता जी। దండవత్ हरे ప్రణామం. कृष्ण माता जी हरे प्रणाम। कृष्ण माता जी हरे कृष्ण माता दंडवत जी दंड प्रणाम। प्रणाम। హరే हरे కృష్ణ हरे माता जी कृष्ण माता धन्यवाद जी दंडवत प्रणमालु। प्रणाम। హరే కృష్ణ हरे हरे कृष्ण कृष्ण माता जी हरे कृष्ण धन्यवाद माता जी प्रणमालु। दंड प्रणाम। ధన్వత్ हरे ప్రణామ్ कृष्ण డియర్ माता जी డివోటీస్ అందరికి धन्यवाद చక్కగా प्रणाम। భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. చక్కగా మనం हरे कृष्ण భగవంతుని స్మరించుకుని శ్లోకంలోకి వెళ్ళిపోదాం. బలదేవ జగన్నాథ సుభద్రమయ్య కీ జయ, సుదర్శన जय श्री భగవాన్ माता కీ जी। జయ, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి బోల్, వామన దేవ్ భగవాన్ की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, राधा बेंगलुरीश्वर की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले हरे कृष्ण श्रीमते माता जी। भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। చక్కగా 18వ అధ్యాయంలో ఉన్నాము. చిట్ట చివరి అధ్యాయం. అది ఇప్పుడు అద్భుతమైన సెక్షన్ నడుస్తుంది. భక్తి గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు భగవంతుడు. 18వ అధ్యాయం ఉపసంహారం, సన్యాసం యొక్క పరిపూర్ణత్వము. ఈ రోజు మనం 55వ శ్లోకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్త్యా మామభిజానాతి యావాన్యచ్చాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావాన్యచ్చాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావన్యచ్చాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథా రూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. హరే కృష్ణ. ఎవరైనా రీసెర్చ్ చేస్తారండి డివోటీస్? హరే కృష్ణ మాతాజీ, హరే నేను కృష్ణ. చేస్తాను. Yes, ma'am. భక్త్యా మామభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తితో సేవ చేతనే మానవుడు నన్ను యథారూపముగా దేవాది దేవుడినని అవగాహన చేసుకొనగలడు. అట్టి భక్తిచే అతడు నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు భగవద్రాజ్యమును ప్రవేశించగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకెవరిని రిసైడ్ చేస్తారండి? హరే శ్లోకం కృష్ణ हरे రిసైడ్ कृष्ण చేస్తారు. माता जी हरे कृष्ण माता जी। ఓకే, కేవలం నేను చదవనా? శ్లోకం రిసైడ్ చేయండి. శ్లోకం. శ్లోకం. హరే కృష్ణ మాతాజీ 18.55. భక్త్యా మామభిజానాతి యావాన్నాచాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. हरे कृष्ण ధన్యవాదాలు माता जी, మాతాజీ। నేను చదవనా మాతాజీ? ఎస్ మాతాజీ, రిసైడ్ చేయండి. हरे कृष्ण माता जी हरे धन्यवाद कृष्ण दंडवत माता प्रणाम। जी। भक्त्या मामभिजानाति यावन्यश्चास्मि तत्त्वतः, ततो मां तत्त्वतो ज्ञात्वा वितते तदनन्तरं। थैंक यू माता जी। हरे कृष्ण। జై, हरे థ్యాంక్ యూ. कृष्ण माता जी। నేను చదవనా? हरे कृष्ण माता जी నేను చదవనే. లాస్ట్ లో మళ్ళీ అవకాశం ఇస్తారండి. సరే, మనం ఇప్పుడు శ్లోకంలోకి వెళ్ళిపోదాం. ఏమంటున్నారు? ఎవరు భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకోగలరు కదండి. సో దాని గురించి చెప్తున్నారు చక్కగా. చాలా అద్భుతమైన శ్లోకం. సో మీరు చూసి వింటే ఇప్పుడు బ్రహ్మభూత స్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు 50వ శ్లోకం నుంచి 53 వరకు కూడా కదండి. సో చక్కగా దాని యొక్క లక్షణాలు చెప్పారు. సో బ్రహ్మభూత స్థితికి ఎవరు వెళ్ళగలరు? ఎవరైతే ఈ భౌతిక విషయాలన్నిటిని విడిచిపెట్టి, ఫలితాలని విడిచిపెట్టి, అలాగే భౌతికమైన కర్మలు కూడా విడిచిపెట్టి కదండి, ఎవరైతే ఆ జ్ఞాని బ్రహ్మభూత స్థితికి వెళ్ళినప్పుడు అతనికి కొన్ని లక్షణములు ఉంటాయి. మనం చెప్పుకున్నాం కేవలం జ్ఞానే కాదు, ఈ యోగా ల్యాడర్ లో ఎవరైనా సరే ఈ బ్రహ్మభూత స్థితికి వచ్చిన తర్వాత దాని యొక్క నెక్స్ట్ స్థితికి వెళ్తూ ఉంటారు. ఇది చివరి గమ్యం కాదు, ఇది
మధ్యలో ఒక ప్రదేశం మాత్రమే అని చెప్పుకున్నాం. ఎందుకంటే కేవలం బ్రహ్మభూత స్థితికి వచ్చి అంతా అయిపోయిందని కాదు. అక్కడి నుంచి వెళ్ళాల్సిన డెస్టినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో, ఆ బ్రహ్మభూత స్థితిలో ఆ జీవుడు ఉండే లక్షణాలేంటి? చాలా వివరంగా చెప్పారు భగవంతుడు. 50-53 శ్లోకాల్లో ఏమని చెప్పారు వాడు? అప్పుడు చాలా బుద్ధిచే చాలా పవిత్రుడై ఉంటాడు. సాత్విక బుద్ధిచే చాలా పవిత్రంగా ఉంటాడు. ఎలా ఉంటాడప్పుడు? రాగద్వేషాలు, ఇది వద్దు, ఇది కావాలి, వాటి నుంచి చాలా దూరంగా ఉంటాడు. కదండీ! ఇది కావాలని అనుకోడు. నశోచతి నకాంక్షతి. అటువంటి స్థితిలో ఉంటాడు. ఎలా ఉంటాడింకా? చాలా దృఢమైన నిశ్చయంతో మనో నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. ఇంకేమని చెప్పారు? మమత్వం, ఆసక్తులన్నిటికి దూరంగా ఉంటాడు. మిథ్యాహంకార భావన, గర్వం, మిథ్య బలం పట్ల వచ్చే గర్వం, వీటన్నిటి బట్టి దూరంగా ఉంటాడు. కదండీ! ఎటువంటి భౌతికమైన విషయాల కల్మషముల నుంచి దూరంగా ఉండటం కారణంగా ఆత్మ స్థాయిలో వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ దేహం కాదు, నేను ఆత్మ స్వరూపుణ్ణి అని పూర్తిగా అవగతమయ్యి, ఈ దేహ భావం నుంచి పూర్తిగా విరమించుకొని ఉంటాడు. కోరికల నుంచి, అలాగే అన్ని కల్మషముల నుంచి. ఇటువంటి స్థితిలో ఏమవుతుందని చెప్పారు 54వ శ్లోకంలో, అటువంటి స్థితిలో వాళ్ళు మళ్ళీ ఆ యొక్క బ్రహ్మన్ రియలైజేషన్ నుంచి, బ్రహ్మభూత స్థితి నుంచి భగవంతుని రియలైజేషన్ వాళ్ళకు వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ యొక్క బ్రహ్మభూత స్థితి నుంచి భగవాన్ రియలైజేషన్‌కి ఎలా వెళ్ళగలుగుతారని చెప్పారో చక్కగా చెప్పారు. ఇక్కడ ఏమన్నారు 54వ శ్లోకం మీరు చూస్తే, బ్రహ్మభూత ప్రసన్నాత్మ. అప్పుడు వాడు ఎలా ఉంటాడు? చాలా ప్రసన్నమైన మనసు కలిగి ఉంటాడు వాడు. సో, అటువంటి స్థితిలో ఎలా ఉంటాడంటే వాడు నశోచతి నకాంక్షతి. ఏది కోరుకోడు, ఏది వద్దను, ఏది ద్వేషించడు, ఏది కోరుకోడు. ఇంకోటి ఏమనుకుంటున్నారు ఆయన? సర్వేషు భూతేషు. మొత్తం అన్ని జీవరాశుల పట్ల వాడు సమదృష్టిని కలిగి ఉంటాడు. సమత్వ భావాన్ని కలిగి ఉంటాడు. అటువంటి వాడు ఏమని చెప్పారు స్వామి? మద్భక్తిం లభతే పరాం. అటువంటి స్థితి యందు నా శుద్ధ భక్తి యందు సేవ పొందుతాడు వాడు. కదండీ! అంటే అక్కడి నుంచి మనం చాలా అద్భుతంగా భక్తిలో రాణించే అవకాశం ఉంటుంది. కదండీ! స్వామి చక్కగా చెప్తున్నాడు. మద్భక్తిం, నా భక్తి యొక్క సేవను లభతే. వాడు చాలా అద్భుతంగా పొందుతాడు. అంటే అక్కడి నుంచి చేయగలడు వాడు. అంటే బ్రహ్మన్ రియలైజేషన్ నుంచి భగవాన్ సాక్షాత్కారం అని చక్కగా చెప్తున్నారు. సో, ఈరోజు 55వ శ్లోకంలో సరే అయితే ఎవరు తెలుసుకోగలరు ఆ భగవాన్ని? అంత ఈజీనా? ఎవరైనా తెలుసుకోగలరా? ఎవరు తెలుసుకోగలరు? అక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. భక్త్యా మామభిజానాతి. అభిజానాతి అంటే ఏంటండి? అభిజానాతి అని తెలుసుకోవటం. ఎవరు తెలుసుకోగలరంట ఆయన్ని? భక్త్యా. కేవలం భక్తియుత సేవ చేత భక్తుడు మాత్రమే తెలుసుకోగలడంట. సో, ఇక్కడ ఇంకేమన్నా చెప్పారా? బాగా నువ్వు సౌందర్యంగా ఉంటే నన్ను తెలుసుకోగలవు. లేకపోతే నువ్వు కోటీశ్వరుడైతే నన్ను తెలుసుకోగలవు. లేకపోతే నీ ఊరిలో నీ గురించి చాలా కీర్తి ఉందా? అయితే తెలుసుకుంటావు. లేకపోతే నీకు అద్భుతమైన సంతానం ఉందా? తెలుసుకుంటావు. అయితే చిన్న పిల్లవాడివైతే నువ్వు తెలుసుకుంటావా? పెద్ద పిల్లవాడివైతే లేకపోతే ముసలైపోతేనే అర్థం చేసుకుంటావు. అటువంటివేం చెప్పట్లేదు. లేకపోతే నువ్వు యోగివైతే, అష్టాంగ యోగివైతే తెలుసుకుంటావు. జ్ఞాన యోగమైతే తెలుసుకుంటావు. కదండీ! లేకపోతే కర్మయోగమైతే తెలుసుకుంటావు అని ఏం చెప్పట్లేదు. ఒకే ఒక్క పదం భక్త్యా. కేవలం భక్తియుత సేవ చేతనే ఆయన్ని అర్థం చేసుకోగలమంట. ఎలా అర్థం చేసుకోగలం? యావాన్ యచ్చాస్మి తత్వతః. తత్వత అంటే యథారూపంగా, యథార్థంగా. కదండీ! భగవద్గీత యథాతథం కదండీ! ఉన్నది ఉన్నట్టుగా. కదండీ! సో, ఉన్నది ఇక్కడ ఎందుకు తత్వతః అని చెప్పాల్సి వచ్చింది? యథార్థంగా తెలుసుకుంటాడు. యచ్చాస్మి యథారూపంగా తను ఉన్నట్టుగా తెలుసుకోవటం. ఏమవుతుందంటే యావాన్ సాధ్యమైనంత వరకు వాడు తెలుసుకునే అవకాశం ఉంది. సో, ఎందుకంటే మొత్తం పూర్తిగా ఎవరు అర్థం చేసుకొని చెప్పలేం. కానీ భక్తుడైతే అర్థం చేసుకోగలడు. ఎంతవరకు భగవంతుడు రివీల్ చేసినంత వరకు భక్తుడు చక్కగా అర్థం చేసుకోగలడు. అంటే అందరికీ రివీల్ అవ్వడు ఈయన. అంటే ఇప్పుడు తత్వతః యథార్థంగా తెలుసుకోకుండా ఉంటామంటే వేరే విధంగా తెలుసుకునే అవకాశం ఉన్నదా? అంటే వేరే విధంగా లేదు. కానీ చాలా మంది రకరకాల పద్ధతుల ద్వారా భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఎన్నో వైఫల్యాలు పొందుతూ ఉంటారు. కొంతమంది కొన్ని రాంగ్ ఏమంటారు? తప్పుడు నిర్ణయాలకి వచ్చేస్తూ ఉంటారు. భగవంతుడు ఇక లేడు. లేకపోతే ఆ యొక్క భగవంతుడు అంటే ఏముందంటే శూన్యంలో కలిసిపోతాం. లేకపోతే ఆయన కూడా జ్యోతిలో కలిసిపోయాడు. మనం కూడా కలిసిపోతాం. ఒకప్పుడు ఉన్నాడండి, ఇప్పుడు లేడు. అని రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఎంతో మంది గొప్ప గొప్ప పండితులు భగవద్గీత ప్రవచనం ఇచ్చేవాళ్ళు కూడా ఏమంటారు? ఆ నిరాకార బ్రహ్మజ్యోతి నుంచి పుట్టుకొచ్చేసాడండి. మళ్ళీ ఇప్పుడు అందులో కలిసిపోయాడండి. ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో, మానసిక కల్పనల ద్వారా లేకపోతే నా అభిప్రాయ ప్రకారం ఎవరి అభిప్రాయం ఇక్కడ అవసరం లేదండి. కేవలం భగవంతుని అభిప్రాయమే ఫైనల్ ఇన్‌స్ట్రక్షన్. ఆయన అభిప్రాయం, ఆచార్య అభిప్రాయం, శాస్త్ర అభిప్రాయం అది ముఖ్యం. అంతేగాని మనం అనుకున్న అభిప్రాయానికి ఏముంటుందండి వాల్యూ? మన ఇష్టం వచ్చినట్టు ఏదైనా అనుకోవచ్చు. మన మానసిక కల్పన సరిగ్గా లేకపోతే, మన మనసు సరిగ్గా లేకపోతే ఏదైనా ఊహించుకోవచ్చు. ఏదైనా ఆపాదించవచ్చు. కదండీ! అవన్నీ నిజమవుతాయా? లేదు.
ఇప్పుడు మన పిఎం గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఓకే, ఈ టైంకి పిఎం మోడీ గారు ఈ విధంగా చేస్తున్నారు అని నేను ఊహించుకుంటే అది నిజం అయిపోతుందండి? నేను ఒక ఊహించేసుకున్నాను అనుకో, నిజం అయిపోద్దా? లేదు ఎవరు చెప్పగలరు ఇప్పుడు పిఎం గారు ఏం చేస్తున్నారో? ఎవరు చెప్పచ్చు డైరెక్ట్ గా? చూసిన వాళ్ళు చెప్పగలరు. ఆ? ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆ, పిఎం కి వాళ్ళు ఒకటి డైరెక్ట్ గా పిఎం గారు చెప్పాలి. లైవ్ లోకి వచ్చి నేను ఈ పని చేస్తున్నానయ్యా ఇప్పుడు, ఈ విధంగా నా దగ్గర నుంచి చిన్న చిన్న ఆవులతో ఆడుకుంటున్నా, లేకపోతే నేను ధ్యానంలో ఉన్నా, లేకపోతే ఈ కార్యక్రమాల్లో నేను పని చేస్తున్నా, లేకపోతే ఈ యొక్క ప్రణాళిక చేస్తున్నాను ఆయన చెప్పాలి. లేకపోతే ఆయన ఇంట్లో ఉన్న అసిస్టెంట్స్, పర్సనల్ సేవ ఎవరైతే చేస్తున్నారో, దగ్గరగా ఉండి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు చెప్పగలరు. అదే పిఎం ఆఫీస్ లేకపోతే ఆయన చుట్టూరు పనిచేసే వాళ్ళు చెప్పగలరు. అంతేగాని ఇప్పుడు నేను ఊహించుకుంటే దానికి ఎంతకి లిమిట్? ఎంతని లిమిట్ లేదు. ఏదైనా ఊహించుకోవచ్చు. అవన్నీ నిజం కాకపోవచ్చు. కాబట్టి ఊహించిన మనోకల్పనల ద్వారా ఒక వ్యక్తి భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి గురించే మనం సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు, దేవాది దేవుడైన భగవంతుడిని మన మానసిక కల్పనల ద్వారా ఎంతవరకు అర్థం చేసుకోగలం? అసాధ్యం. ఇలా ఉంటాడండి దేవుడు, అలా ఉంటాడండి. ఎలా అర్థం చేసుకోగలం? మనం అలా అర్థం చేసుకోలేం. ఒకటి శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆచార్య, ఎవరైతే భగవంతుని యొక్క అంతరంగిక సేవకులు, ఆచార్యులు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆయన డైరెక్ట్ గా చూస్తున్నారు, భగవంతుడితో సాంగత్యంలో ఉంటారు, వాళ్ళు చెప్పగలరు. శాస్త్రం చెప్తోంది ఈ విధంగా ఉంటాడయ్యా. బ్రహ్మ సంహితలో మొన్న కూడా చూసాం, వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం కదండి. చక్కగా వేణువు వాయిస్తూ తన ఆధ్యాత్మిక గోలోక ధామంలో ఎప్పుడూ కూడా తన యొక్క ప్రియమైన సఖులతో ఎంతో అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు. లీలా రచన ఎంతో కూడా చేస్తూ ఉంటాడు కదండి. ఎలా ఉంటాడు ఆయన? ఈ యొక్క బర్హ పీడం నటవర వపు కర్ణయో కర్ణికారం ఎంత అద్భుతంగా వివరిస్తోంది శాస్త్రం. ఎలా ఉంటాడు ఆయన? నటో నాట్యవర కదండి. ఎంత అద్భుతంగా ఉంటాడు స్వామి. వెనకాల కూడా కనిపిస్తున్నారు, చక్కగా మురళి ధరించి ఉంటాడు, త్రిభంగ రూపంలో ఉంటాడు, శ్యామ సుందరుడు కదండి. అందరినీ ఆకర్షించే విధంగా ఉంటాడు స్వామి. సుందర దరహాసంతో ఉంటాడు. ఇంత అద్భుతమైన వర్ణన ఇవ్వబడుతుంది. పీతాంబరధారి, నీలమేఘ శ్యాముడు కదండి. ఆయన ఒక అద్భుతమైన రూపములతో ద్విభుజ రూపంలో తన స్వరూపంలో ఉంటాడు. మళ్ళీ ఆయన విస్తారముల చతుర్భుజ రూపం, అష్టభుజ రూపం కదండి. ఒక్కొక్కసారి 6 భుజములతో కూడా దర్శనమిస్తూ ఉంటాడు భక్తులకి. శ్రీమద్ భాగవతంలో వస్తుంది. ఇవన్నీ కూడా పరమ మంగళకరమైన దివ్యమైన రూపములు, సచ్చిదానంద రూపములు. సో ఈ విధంగా శాస్త్రం ద్వారా లేకపోతే భక్తుల ద్వారా ఒకసారి స్వామి చెప్తాడు స్వయంగా. భగవద్గీత అంతా స్వామి చెప్పాడు కదండి. ఎవరైతే నా కర్మ, నా జన్మ, నా యొక్క ఆవిర్భావం గురించి, నా జన్మ కర్మచమే దివ్యం, నా యొక్క ఆవిర్భావం గురించి, కర్మల గురించి తెలుసుకున్నవాడు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు కదండి. ఆయన ఎంత అద్భుతమైన రూపం, సచ్చిదానందమైన రూపం. ఒకటి ఆయన చెప్తూ ఉంటాడు, అయ్యా నేను ఈ భౌతికత్వాన్ని దీనికి అంటబడినయా. అలాగే ఆయన వచ్చిన అంతరంగ సేవకుల ఆచారాలు చెప్తారు, శాస్త్రం చెప్తుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు నాకు ఇన్ని డిగ్రీస్ ఉన్నాయండి, ఎంటెక్ చేశాను, అది చేశాను, స్టేట్స్ వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను, ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి. ఓకే, అవేమైనా క్వాలిఫికేషన్సా భగవంతుని అర్థం చేసుకోవడానికి? ఏమీ కాదు. సరే, నేను ఇన్ని వేదాలు చదివేశాను, పురాణాలన్నీ చదివేశాను, అయితే నేను చెప్పేస్తాను, నేనేం చెప్తే అది ఫైనల్ అనటానికి లేదు కదండి. అన్ని చదివి ఉండవచ్చు, ఒక జ్ఞాని అయి ఉండవచ్చేమో గాని మొత్తం భగవంతుడు ఇక్కడ ఏమని తత్వతః యథార్థంగా తెలిసి ఉండాలంటే భక్తుడు అయి ఉండాలి. ఎందుకంటే అందరికి రివీల్ చేయడు ఆయన కదండి. అందరికి రివీల్ చేస్తారా? ఇప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అందరికి రివీల్ చేస్తామా? డిస్ప్లే పెడతా అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలా అయిపోయింది మూర్ఖత్వంగా, మా వార్డ్రోబ్ లో ఏమున్నాయో చూస్తారా అని కొన్ని వీడియోస్ పెడుతున్నారు అనుకుని అది వేరే విషయం. బట్ అది మూర్ఖత్వం కదండి. ఒక ఇన్వైట్ చేస్తున్నారా, రండి రండి దొంగలారా, మా ఇంట్లో ఈ వస్తువు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, రండి 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 తీసుకెళ్ళండి, ఎంత కావాలంటే అది దోచుకోండి. అదొక మూర్ఖత్వం. గానే ఎవరైనా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎవరికి రివీల్ చేయరు. వాళ్ళు చాలా క్లోజ్‌గా ఉన్న వాళ్ళతోనే రివీల్ చేస్తారు కదండీ. అలాగే భగవంతుడు తనకి తను రివీల్ అవ్వాలి కదండీ. మన శాస్త్రం చదివేసాం, ఇన్ని సంవత్సరాలు భక్తి చేసేసామండి, సో మాకు భగవంతుడు అంటే అర్థమైపోయింది అంటానికి లేదు. మన సాధన ఒక ఎత్తైతే భగవంతుడు కృపాసిద్ధం, మనకు ఆచార్య కృప ఉంటేనే మనకు భగవంతుడు రివీల్ అవుతారు కదండి. మనం చెప్పుకోండి, డైరెక్ట్ గా భగవంతుడు చెప్పాలి, లేకపోతే భగవత్ ప్రతినిధి ద్వారా మన భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి, భగవంతుడు అంటే ఏంటో తత్వతః మనం తెలుసుకోవాలి. తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానస్ తత్వదర్శినః.
ఆ గురువు ఏం చేశారు? తత్వతః యథార్థ రూపేణ భగవంతుని అర్థం చేసుకున్నవాడు, అవగతం చేసుకున్నవాడు. అటువంటి ఆయన మనం శరణాగతి పొందినప్పుడు ఆయన మనకి చెప్తారు ఏంటి భగవంతుడు అంటే ఎవరు, ఆయనకి ఏది ఇష్టం ఉండదు కదండి. నువ్వు ఈ విధంగా సేవించాలి, ఈ విధంగా సేవిస్తే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఈయన ఎవరు చెప్తారు? ఆచార్య చెప్తారు, స్వయం భగవంతుడు చెప్పాలి కదండి. లేకపోతే మనకు అర్థమయ్యే అవకాశమే లేదు. ఇన్ని డిగ్రీలు, మన మెటీరియల్ క్వాలిఫికేషన్ ఎటువంటి ఉపయోగం లేదు, మన యొక్క పాండిత్యం ఎటువంటి ఉపయోగం లేదు. శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూడులారా, మీ యొక్క పాండిత్యం పనికిరాదు, మీ యొక్క సంపద పనికిరాదు, మీ కుటుంబం పనికిరాదు, మీ కీర్తి పనికిరాదు కదండి. ఏం చేయమంటున్నారు? ఆ గోవిందుని భజించండి. ప్రతి ఒక్క ఆచార్య గొంతెత్తి మరీ చెప్తున్నారు, ఆ హరిని సేవించటమే. ఈ అన్ని శాస్త్రాలు అన్ని మనకు ఉద్దేశించేదేంటి? హరిని సేవించటమే, ఆయనకు భక్తి చేయటమే మన జీవిత పరమ లక్ష్యం. సో అటువంటి భక్త్యా మామభిజానాతి, అటువంటి భక్తి చేసినప్పుడే ఆయన గురించి తత్వతః మనం యథార్థంగా తెలుసుకోగలం. అంటే ఆయన అంటే ఇప్పుడు భగవంతుడు అంటే ఏంటండి? భగవంతుడు ఎప్పుడు ఒంటరి వాడు కాదు. భగవంతుడు అంటే ఆయన శక్తులు, ఆయన వివిధ అవతారములు అన్ని కూడా కదండి. మనం శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం 3వ అధ్యాయం చెప్పుకున్నాం ఎన్నెన్ని అవతారములు ఉంటాయి. లీలావతారాలు, కళావతారములు, పురుషావతారములు కదండి. ఎన్నెన్ని అవతారములు తీసుకుని వస్తూ ఉంటాడు. మన్వంతర, కల్ప అవతారములు, యుగావతారములు వస్తూ ఉంటాడు. ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేస్తాడు. సో భగవంతుడు ఆయన ఒక అద్భుతమైన అవతారములు అవతరిస్తూ ఉంటాడు, ఈ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తూ ఉంటాడు. ఎందుకని? ఇక్కడ జీవులందరూ మళ్ళీ తీసుకుని వెళ్ళిపోదామని కదండి. ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడంటే, ఎప్పుడు వీళ్ళందరూ వెనక్కి తిరిగి వస్తారు, నాతో సుఖంగా ఎప్పుడు ఉంటారో, నన్ను వద్దనుకుని వీళ్ళు వెళ్ళి ఎంతో దుఃఖాలు అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా కోటేశ్వరుడు అబ్బాయి వెళ్ళి అడుక్కుని తింటున్నాడు అనుకోండి, అన్ని గ్రామాల్లో కొంచెం పెట్టండి అని చెప్పి అడుక్కుని తింటుంటే ఆ తండ్రికి చాలా క్షోభ కలుగుతుంది కదండి. సో అప్పుడు ఏం చేస్తాడు తండ్రి? ఓకే వస్తాడు, చాటింపేస్తాడు, ఓకే ఈ పలానా వ్యక్తి నా కుమారుడు అని చెప్పినప్పుడు కనీసం వాడికి కొంచెం స్పృహ ఉంటే, ఓహ్ నా నాన్న అని చెప్పి వెళ్తాడు. అలా కూడా తెలియకపోతే ఏం చేస్తారు? ఆయన సర్వెంట్స్ పంపిస్తారు. ఓకే బాబు, ఇక్కడ అడుక్కుని తింటున్నావు కానీ మీ తండ్రి గారు ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. సో దయచేసి నీ తండ్రిని గుర్తించు, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చెయ్యి కదండి. అదే విధంగా స్వామి కూడా వచ్చి కన్వర్స్ చేస్తూ ఉంటారు, ఆవిర్భవిస్తూ ఉంటారు. ఆ ధామానికి వస్తే నీకు సూర్య చంద్ర విద్యుత్ ఏం అవసరం లేదయ్యా, ఇప్పుడు ఆనందంగా ఉంటావు, ఇక్కడ ఎన్నో దుఃఖాలు అనుభవిస్తున్నావు. ఆ బ్రహ్మ భువనాల్లోకి 14 లోకాలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంత దుఃఖంగా ఉంటావే, నా దగ్గరికి వచ్చే సుఖంగా ఉండవచ్చు, మళ్ళీ తిరిగి నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఆచార్య వచ్చి అదే చెప్తారు కదండి. జీవాత్మలకి ఏం చెప్తారు? మమై వంశే జీవలోకి జీవభూత సనాతన. సనాతనుడు, నువ్వు జీవాత్మవి, భగవంతునికి అంశవి. ఈ విధంగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీ తండ్రి అన్ని ఐశ్వర్యములు, షడ్గుణ ఐశ్వర్య సంపూర్ణుడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సేవ చేసుకుని ఆయన సుఖంగా ఆయనతో పాటు ఉండాల్సింది అని చెప్పి ఆచార్య మనని జాగృతం చేస్తారు కదండి. సో ఈ విధంగా మనకి ఆ యొక్క జ్ఞానం యథార్థ రూపైన ఆచార్యముఖత, లేకపోతే స్వయంగా భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఇప్పుడు అర్జునుడికి దొరికింది డైరెక్ట్ గా భగవంతుడి నుంచి వినటానికి, అలాగే పృథు మహారాజుకి దొరుకుతుంది, అలా కొంతమందికి డైరెక్ట్ గా దొరుకుతుంది. సో మనకి డైరెక్ట్ గా స్వామి యొక్క ఆడియన్స్ లేదు కదా, స్వామి నుంచి వినలేదండి, మాకు అటువంటి ఫలితం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే ఫలితం భగవంతుడు ముఖతా విని మనం ఆచరిస్తే వస్తుందో, అదే విషయం ఆచార్య ముఖతా విని భగవంతుడి గురించి అర్థం చేసుకుని ఆయన శరణాగతి పొందితే అటువంటి ఫలితమే వస్తుంది కదండి. అందుకనే ఆచార్యులు మనకు పంపిస్తూ ఉంటారు అన్ని కాలాల్లో కూడా కదండి. ఎంతమంది గొప్ప గొప్ప ఆచార్యులు వచ్చారు, సమయానుకూలంగా ఎన్నెన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మనందరినీ కూడా ఎంత అద్భుతంగా భక్తి జీవితంలో తీసుకుని వెళ్తారు, భగవంతుడి గురించి అర్థం చేయిస్తారు. ఎందుకంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ప్రభుపాద గారు కూడా రాశారు, ఏమంటున్నారు? భగవద్గీత 7వ అధ్యాయం 25వ శ్లోకం, నహం ప్రకాశ సర్వస్య కదండి, యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకమం అజమవ్యయం. ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా చెప్పారు, మూఢోయం నాభిజానాతి, మూఢులకి నాభిజానాతి, నాకు తెలుసుకోలేరు. ఇందాకేమన్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో? భక్త్యామాం అభిజానాతి, భక్తులను తెలుసుకోగలరు కదండి, అభిజానాతి. కానీ మూఢులు నా అభిజానాతి, మూఢులు తెలుసుకోలేరు. ఎందుకనంట? యోగమాయ సమావృత, యోగమాయ కర్టెన్ అనేది వేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అది తెలుసుకోలేరు. సో మన గురువుని ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అప్పుడు ఈ కర్టెన్ అనేది ఆయన తొలగిస్తాడు. మన కంటికి పట్టుకున్న ఏదైతే కలుషితం అంతా తీసేసినప్పుడు అప్పుడు మనకి కర్టెన్ అనేది తొలగించబడుతుంది తప్ప, లేకపోతే ఆయన
అందరికి అంత ఈజీగా అర్థమయ్యేవాడు కాదు. ఏమన్నారు? లోకోమాం అజం అవ్యయం నాభిజానాత. మూడులు అర్థం చేసుకోలేరు కదా. అప్పుడు ఈ లోకంలో అంటే ఈ జనులందరూ కూడా ఏం చేస్తారు? మాం అజం అవ్యయం, భగవంతుని ఏమనుకుంటారంట వాళ్ళు? ఉం? అజుడనియు నాశము లేనివాడని తెలియకుండా ఉంటారు. ఉం? పుట్టుక లేనివాడని ఆయన, అలాగే ఆయనకి నాశనం లేదని తెలుసుకోకుండా ఉంటారు. ఏమనుకుంటారు వాళ్ళు? అవజానంతి మామూడ మానుష్యం తనుమాశ్రితం. వీడు కూడా మనలాంటి వాడేనయ్యా, కొన్ని సిద్ధులు ఉన్నాయంతే. దుర్యోధనుడు వీళ్ళందరూ ఎలా అనుకున్నారు? శిశుపాలుడు మనలాంటి వాడు, కొన్ని కొన్ని సిద్ధులు ఎక్కువ ఉన్నాయి అంతే, కొంచెం రాజనీతి ఎక్కువ ఉంది, కొంచెం శక్తిమంతుడు అంతే అనుకునేవారు. మాభిజానాతి మానుష్యం తనుమాశ్రిత, మనలాంటి మానవుడే అనుకుంటారంట. ఎందుకంటే స్వామి అంత అద్భుతంగా లీలా ప్రదర్శన చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా స్టేజ్ మీద నటన చేస్తున్నారు అనుకోండి, ఒక వ్యక్తి ఆయన బయట రాజుగారు అయి ఉండవచ్చు, ఆ నాటకంలో ఒక బిచ్చగాడి పాత్ర వేస్తున్నప్పుడు అందులో జీవించేసాడు అనుకోండి, అందరూ ఆయన నిజంగా బిచ్చగాడనే అనుకుంటారు కదండి. అందరూ బిచ్చగాడని అనుకుంటారు. అంత మాత్రం చేత బిచ్చగాడు అయిపోతాడా? లేదు. అక్కడ ఒక లీల రచన చేస్తున్నాడు, ఒక నాటకంలో ప్లే చేస్తున్నాడు. అలాగే స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక లీల ప్రదర్శన చేసినప్పుడు ఈ మూర్ఖులైన వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఏమనుకుంటారు? మాలాంటి మానవుడు. కానీ భక్తులు అర్థం చేసుకోగలరు. ఈ స్వామి ఏ రూపంలో వచ్చినా, ఆయన కూర్మ రూపంలో వచ్చినా, మత్స్య రూపంలో వచ్చినా, వరాహుడి కింద వచ్చినా, శ్రీకృష్ణ భగవాన్ కింద స్వయం రూపంతో ఆవిర్భవించిన, రామచంద్రమూర్తి కింద నర రూపంలో ఆవిర్భవించిన, ఎప్పటికీ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలరు కదండి. ఎందుకని? వాళ్ళు ఎప్పుడు కూడా భక్త్యామం అభిజానాత్, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎందుకని? ఎప్పుడు కూడా ఆయనకి శరణాగతి పొంది ఉంటారు. శరణాగతి పొంది ఉన్న వాళ్ళకి కళ్ళన్నీ కూడా కల్మష రహితంగా ఉంటాయి కాబట్టి చక్కగా ఆయన్ని అర్థం చేసి ఏ రూపంలో వచ్చిన వెంటనే గుర్తుపట్టేస్తారు. ఎలాగైతే చిన్నపిల్లలు గుర్తుపట్టేస్తారు, తల్లి ఏ రకమైన డ్రెస్ వేసుకున్నా, ఏ మేకప్ లో ఉన్న వెంటనే అమ్మ అనేస్తారు. అలాగే భక్తులు గుర్తుపట్టేస్తారు. అందుకని స్వామి అదే చెప్తున్నాడు, భక్త్యాం అభిజానాతి, భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇంకోటి ఏమంటున్నాడు ఆయన ఇక్కడ? ఏమని చెప్తున్నారు? యావాన్ యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతి తదనంతరం. అటువంటి విధంగా సంపూర్ణంగా తెలిసినప్పుడు వాళ్ళు నా ధామానికి వస్తారు. సో ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు కదండి. సో ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే మనం భగవంతుణ్ణి అవగతం చేసుకునే అవకాశం ఉన్నది. సో దీని చాలా అద్భుతమైన వృత్తాంతాలు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సో ఒకసారి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈ యొక్క సౌత్ ఇండియన్ యాత్ర అంతా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక బ్రాహ్మణుడు కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఆయన చూసి అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. నవ్వుతుంటే చైతన్య మహాప్రభుకి అర్థమవుతుంది, ఈయన చాలా శుద్ధ భక్తుడు, ఈయన కార్చే అశ్రువులు ఏంటి? అశ్రువులు 2 సమయాల్లో కారుస్తాం. ఎప్పుడెప్పుడండి? ఆనందంలో వస్తాయి, ఉమ్, దుఃఖంలోనూ వస్తాయి. దుఃఖంలోనూ వస్తాయి, ఆనందంలోనూ వస్తాయి. చైతన్య మహాప్రభు చెప్తారు, వీడేదో దుఃఖిస్తే అడవట్లేదు, చాలా ఆనందంగా ప్రేమ పారవశ్యంతో ఏడుస్తున్నాడు. సో మీరు అందరూ ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి వెళ్తారు. సో అప్పుడు వాళ్ళందరూ చెప్తారు, వీడికి అసలు చదువే రాదండి, కానీ భగవద్గీత పుస్తకం పట్టుకుని మాత్రం ఏడ్చేస్తున్నాడు. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు అతని పుస్తకం కూడా సరిగ్గా పట్టుకోడు, తిరగేసి పట్టుకుంటాడు, కానీ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతారు, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం అర్థమైంది ఇందులో? ఏం అర్థం కాలేదని ఏడుస్తున్నావు అంటే ఆయన ఏం చెప్తాడు, నాకు అసలు చదువు కూడా రాదండి, కానీ మా గురువు గారు ఒక ఆదేశం ఇచ్చారు. ఏంటి? నిత్యం భగవద్గీత అధ్యయనం చేయమని చెప్పారు. సో ఏమో తెలియదండి, సరే గురువు గారు చెప్పారు కదా నా చేద్దాం అనుకుంటాను, కానీ ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ కృష్ణ భగవాన్ ఈ పార్థ సారథి కింద చూస్తానో నాకు తెలియకుండా నాకు ఎంతో దుఃఖం వచ్చేస్తుందండి. ఎందుకంటే ఎంత కరుణండి స్వామికి, ఎవరి పట్లైనా ఇంత ప్రేమ ఉంటేనే కదా ఆ విధంగా చేయగలరు. ఎందుకంటే మనమైనా చేయగలమా? మన ఇంటికి ఎవరైనా వస్తే ఒక్క రోజు వాళ్ళకి డ్రైవర్ గా ఉంటామా? డ్రైవర్ గా ఉండటం అంటే మన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తీసుకెళ్ళటం కాదు. ఓకేనండి, మా కారు నేనే డ్రైవ్ చేస్తాను, నేను డ్రైవర్ కింద ఉంటాను, నేను గొప్పవాడిని అంటానికి లేదు. మనం డ్రైవ్ చేసి ఎక్కడ తీసుకెళ్తాం వాళ్ళని? మనకి ఇష్టమైన ప్రదేశాన్ని తీసుకెళ్లి చూపిస్తూ ఉంటాం, ఇది అది ఇది అది అని. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు వెళ్ళే ప్రదేశానికి మనకి ఇష్టం లేకపోతే వద్దులేండి అంటాం. కానీ ఏమంటున్నారు ఇక్కడ? అక్కడ పార్థ సారథి కింద, ఒక సారథి కింద చేశాడు ఆయన, ఒక మీనియల్ సర్వెంట్. యాక్చువల్గా అంత పెద్ద యుద్ధంలో సారథి పోస్టం చాలా చిన్నది. అందు కూడా సారథికి ఏం చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వాళ్ళ కాళ్ళతో సైక్ చేయాల్సి వస్తుంది, ఒకసారి చేతితో సైక్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటికీ రెడీ అయిపోయి ఉండాలి సారథి అనేవాడు కదండి. ఇటు వెళ్ళి అటు వెళ్ళి, అటు తీసుకెళ్ళు, అటు ఫాస్ట్ గా తీసుకుని వెళ్ళు, ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవుతుంటే అవన్నీ ఒక సేవకుడుగా చేయాలి. అంత ఉత్తమమైన దేవాది దేవుడు ఒక సారథి కింద
పార్థుని యొక్క సారథి కింద ఉన్నాడు కదండి. ఎంత కరుణ, భక్త వత్సలుడైనా ఎంత వశమైపోతాడు, తను అమ్మేసుకుంటాడండి. ఇది నాకు తెలిసినప్పుడు ఈ విధంగా భక్త బద్ధత, భక్త వత్సలుడే కాదు, భక్త బద్ధుడు కూడా కదండి. బంధింపబడతాడు భక్తుల యొక్క భక్తి చేత కదండి. యశోదామాత భక్తి చేత బంధింపబడ్డాడు కదండి. మనకి భాగవతంలో సుఖదేవ్ గోస్వామి చెప్తారు, యోగులు కూడా బంధించలేకపోతారంట స్వామిని కదండి. యోగులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా వాళ్ళ హృదయంలో ఆయన బంధించలేరంట. ఎంతో తీవ్రమైన తపస్సు చేసి యోగ సదలో పడిపోయే వాళ్ళు ఉన్నారు. అంత ఈజీ కాదు ఆయన్ని బంధించటం. భక్తి చేత మాత్రమే బంధింపబడతాడు, బద్ధుడు అయిపోతాడు ఆయన. యశోదామాత చేత బంధింపబడ్డాడు. శ్రీమద్ భాగవత్ గ్లోరిఫై చేస్తోంది. ఇంత చిన్న ఏమంటారు ఒక ఏమంటారు ఒక సింపుల్ మనస్కురాలైన కదండి, ఒక సామాన్యమైన ఒక గోపిక బంధించేసింది భగవంతుణ్ణి. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఇంత అద్భుతమైన విషయం అని సుఖదేవ్ గోస్వామి గ్లోరిఫై చేస్తారు. ఎవరా సామాన్యమైన గోపిక? యశోదామాత కదండి. యశోదామాత ఏమైనా అక్కడ ఏమన్నా ఎప్పుడేమో గొప్ప పండితురాలు లేకపోతే పెద్ద 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 యోగం చేసింది ఆవిడ, ఇంత అరణ్యాలకు తపస్సు చేసిన ప్రస్తావించబడిందా? కేవలం భక్తి చేత బంధించేసింది ఆవిడ కదండి. భక్త బద్ధుడైన భక్తులకి సేవ చేయడానికి రెడీ అయిపోతుంటాడు. పాండవులకి ఎన్ని రకాల సేవలు చేశాడు. శాంతి దూత కింద వెళ్ళాడు కదండి. ఎన్ని రకాల సేవలు చేశాడు. ఆయన చేయని సేవేముంది కదండి. సో ఎలాగైతే భగవంతుడు చూస్తూ ఉంటాడంట, నా భక్తుడికి నేను సేవ చేసే అవకాశం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే రెడీ అయిపోతూ ఉంటాడంట చేయడానికి కదండి. భక్తుడు అనుకుంటాడు, ఎప్పుడు నేను భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి. ఎంత చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఇంకా చేసిన అనిపించదు. మన సనాతన గోస్వామి కూడా ఆ గిరి గోవర్ధన ప్రదర్శన చేస్తున్నాడు, ముసలు అయిపోతారైనా చేయలేకపోతూ ఉంటారు కదండి. ఒక్కోసారి గోవర్ధన కృష్ణుడు కదండి ఎంతో కరుణ. ఒక్కోసారి ఆయన కావాలంటే ధామాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు, అదే ధామాన్ని దగ్గరికి వేసేస్తాడు. అయ్యో నా ప్రియమైన భక్తుడు ముసలు అయిపోయాడు, ఇంక తిరగలేకపోతుందని దగ్గరికి అయిపోతుంటే ధామం ఏమవుతుందండి, తొందరగా అయిపోతుంది గిరి ప్రదర్శన. ఇప్పుడు సనాతన కోసం అనుకుంటారు, కొంచెం ముసలు అయిపోయాను కదా, ఎక్కడో సరిగ్గా ప్రదర్శన చేయలేదు, ఇలా వెళ్ళి వచ్చేసి ఉంటారని చెప్పి మళ్ళీ రెండోసారి మూడోసారి చేస్తూ ఉండేవాళ్ళు. సో అప్పుడు కృష్ణుడు ఓరి నాయన నాకంటే ఎక్కువ కొట్టాడు ఆ భక్తులు కదండి. అప్పుడు ఇంకా ఆయన దామోదరు ప్రత్యక్షం అవుతారు, ఆ దామోదర శిల ఇస్తారు. సనాతన చాలా ముసలివాడు అయిపోయావు, ఇంకా చేయలేవయ్యా, చేసింది చాలు, ప్రతిరోజు దీనికి 4 సార్లు ప్రదర్శన చేయి, నా గిరి ప్రదర్శన కంప్లీట్ అయినట్టే కదండి. సో ఇప్పటికీ మనకి అది శ్రీ రాధా దామోదర మందిరంలో వృందావనంలో మనకు దర్శనం అవుతుంది ఆ శిల కదండి. సో అయినా భక్తులు అంటారు లేదండి. అసలు హరిదాస్ ఠాకూర్ గారు అంటారు 3 లక్షల నామాలు 22 గంటలు ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమంటారు, చివరి స్టేజ్లో నేను ఇంకా సరిగ్గా నామం తీసుకోలేదండి అని బాధపడుతుంది. చైతన్య మహాప్రభు అంటారు, లేదు చాలా సఫిషియెంట్ గా చేసావు, నువ్వు నామాచార్య. ఆయన ఏమంటాడు, నేను సఫిషియెంట్ గా గ్లోరిఫై చేయట్లేదండి మీ నామాన్ని. ఇది భక్తులు కదండి. ఇంకా చేయాలి. ఎప్పుడైతే మనం అంత భక్తి చేసుకున్నాం అనుకుంటే అది మూర్ఖత్వం కదండి. ఎందుకంటే అనంతంగా ఉంటుంది భక్తి. హరి అనంతం, హరి భక్తి, హరి గుణం, ఎవ్రీథింగ్ అనంతంగా ఉంటాయి కదండి. ఆయన భక్తులు అనంతంగా ఉంటారు. ఆయన భక్తులు ఏ విధంగా ఆశిస్తూ ఉంటారో ఆయన అదే విధంగా ఆశిస్తూ ఉంటాడు. ఆయన భక్తులతో ఎంత విధంగా కుదురుతుంది సమయం గడపడానికి. అందుకనే ఈ ఆచార్యులు ఏమని చెప్తారు, ఆయన ఆవిర్భవించడానికి కారణం ఏంటి, ఆయన భక్తులతో అద్భుతమైన లీలలు చేయాలి, అలాగే పనిలో పనికి వచ్చినప్పుడు అసురుని సంహరించాలి. చాలా మంది అనుకుంటారు అసురుని సంహరించడానికి వచ్చాడండి స్వామి. లేదు, అది ఎవరైనా చేయవచ్చు. ఆయనకి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులతో ఏ విధంగా అయినా ఆడించేయచ్చు జీవాత్మని కదండి. ఎందుకంటే పంచభూతాత్మకమైన దేహం కదండి. అలాగే మనసు, బుద్ధి, అహంకారంతో ఉన్న ఈ యొక్క స్థూల సూక్ష్మ దేహములతో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రకృతి ఆధీనంలో ఉన్న జీవాత్మని సంహరించడానికి స్వామి పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రకృతికి ఆదేశిస్తే ఆవిడ ఏం చేయాలో చేసేస్తుంది కదండి. రాజుని బంటి చేయగలదు, బంటిని రాజు చేస్తుంది. ఈ యొక్క ప్రళయాలు, భూకంపాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏం జరుగుతాయి, అప్పటి వరకు ఎంతో కోటీశ్వరుడు చెట్టు కిందకి వెళ్ళిపోతాడు కదండి. ఎంతో శక్తిమంతుడు ఒక్కసారి అలా తీసుకెళ్లి కొట్టుకెళ్ళి మళ్ళీ కొట్టుకొచ్చిందంటే కాళ్ళు చేయి లేపలేని వాడు అయిపోతాడు. సో ప్రకృతితో ఆడించేవి ఏదైనా సరే కదండి. ఒక క్రిమి కీటకం వదిలిపెడితే యమధర్మరాజు సరిపోతుంది, అక్కడున్న వాళ్ళందరి నిమిషంలో వెళ్ళిపోతారు. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకు వస్తాడు స్వామి, తన భక్తులతో ఎంతో అద్భుతమైన లీలా రచన ఆయన చేస్తూ ఉంటాడు. ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట స్వామికి ఆ విధంగా భక్తులతో ఉండటం. సో ఇవన్నీ తెలుసుకునేవన్నీ గుర్తు వచ్చి నేను ఏడుస్తున్నానండి, ఎంత కరుణ నా స్వామికి. చైతన్య మహాప్రభు చెప్తారు, నువ్వు భగవద్గీతను అర్థం చేసుకున్నావు, నువ్వు భగవద్గీతను అర్థం చేసుకో. ఒక్కోసారి మనం అనుకుంటాము
మన యొక్క చదువు, పాండిత్యం, బుద్ధి, జ్ఞానం ఇవే కదా బాగా ఉపయోగపడుతున్నాయి భక్తులు. కాదండి. కానీ భగవంతుడిని సంతృప్తిపరచడానికి ఇవన్నీ పనికిరావంటే ఏం కావాలి? భక్తి కావాలి. ప్రేమ కావాలి ఆయన పట్ల. కదండి! అందుకని భక్త్యా మామపి జానాతి అన్నారు. బుద్ధ్యా మామపి జాతి బుద్ధిమంతులు అర్థం చేసుకుంటారయ్యా. చాలా తెలివైన వాడవైతే భగవద్గీతను అర్థం చేసుకుని నన్ను అర్థం చేసుకోగలవు అని ఏం చెప్పలేదు స్వామి. భక్తుడవ్వాలి. అప్పుడే అర్థం చేసుకోగలవు. అంటే భక్తి ఉంటే భగవద్గీత మనం చదవటం రాకపోయినా, చదవకపోయినా అర్థమైపోతుంది. అలాగని రేపొద్దు నుంచి అయితేనండి సరే అయితే భగవద్గీత అధ్యయనం మానేస్తాం అని చెప్పడం కాదు. కదండీ! భక్తి లేకపోతే చదివినా అర్థం కాదు. కదండీ! భక్తి ఉంటే చదవకపోయినా స్వామి అందులో ఉన్న జ్ఞానాన్ని అంతా మనకి అవగతం చేస్తాడు. భక్తి చేయటం కారణంగా అంత అద్భుతంగా స్వామి హృదయస్థ పరమాత్మ ఆ జ్ఞానాన్ని మొత్తం ఇస్తారు. మనకి ఎంతో మంది ఆచార్యులు ఉన్నారు. ఇలా గౌరీ కిషోర్దాస్ బాబాజీ మహారాజ్ ఎంత అద్భుతంగా ఆయన అంతా చెప్పగలరు కృష్ణ కథ గురించి. మరి అసలు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురువు కింద అంగీకరించారు. మరి ఆయన చదువులేని ఆయన ఏ విధంగా కృష్ణ కథ అంతలా చెప్పగలిగారు? సందేహ నివృత్తి ఎలా చేయగలిగారు? పరమాత్మ అంతా రివీల్ చేస్తారు. మన శాస్త్రంలో ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడలేదు. ధ్రువుడు భగవంతుని దర్శనం అయినప్పుడు ఎన్ని సంవత్సరాలండి? కేవలం 5 సంవత్సరములు. ఒక్కసారి భగవంతుడి దర్శనం అయిన తర్వాత ఏం కీర్తించాలో తెలియట్లేదు ఆయనకి. కదండి! అలా ఉండిపోతాడు నిశ్చేష్టుడే. స్వామి ఏం చేస్తారు? ఆ శంఖ్ టచ్ చేస్తారు. మొత్తం జ్ఞానం రివీల్ అయిపోతుంది. ఎంత అద్భుతంగా ధ్రువుడు ప్రార్థిస్తాడండి తర్వాత భగవంతుడిని. కదండి! ఎంతో అద్భుతమైన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రేయర్స్ ధ్రువ మహారాజ్ ప్రేయర్స్. సో భగవంతుడు భక్తి ద్వారా ఇప్పుడు ఏమన్నా ధ్రువమూర్తి కూర్చొని చదివాడా? శాస్త్రాలన్నీ కూర్చొని చదివాడా? ఏం చదవలేదే. కానీ శాస్త్రాల సారాంశం అంతా ప్రార్థనలో ఉంది. ఎలా వచ్చింది? భక్తి. ఆ భక్తి ద్వారా స్వామిని ప్రసన్నం చేయటం కారణంగా స్వామి తనకు తను రివీల్ అవుతారు. మనం భగవంతుడిని మన సాధన ద్వారా అర్థం చేసుకోవాలంటే మూర్ఖత్వం. మన భక్తి ద్వారా ఆయన కరుణ, ఆయన ఆకర్షించగలిగితే అప్పుడు ఆయన మొత్తం రివీల్ చేసేస్తాడు. ఇప్పుడు మనం ఎవరికైనా బాగా ఇష్టమైపోయాం అనుకోండి. ఏం చేస్తారు? వాళ్ళ లోపల వరకు తీసుకెళ్ళి వాళ్ళు సీక్రెట్స్ అని చెప్పేస్తారు. కదండీ! లేకపోతే ఏం చెప్పరు. ఆ సీక్రెట్స్ అని చెప్పినప్పుడు ఏమవుతాము? మనం వాళ్ళకి దాసోహం అయిపోతాం. అలాగే భగవంతుడు ఏం చేస్తాడు? మొత్తం రివీల్ చేస్తాడు. ఆ భక్తుల వెనకాల పడి అలా వెళ్తూ ఉంటాడు. ఈ వ్రజ భామలు, గోపికలు ఏం చేస్తున్నారు? భక్తి చేత ఆయన ఆడించేసేవారు. ఏం చేస్తుండేవారు? వాళ్ళ చేతి గాజులు ఆడిస్తూ ఈ మ్యూజిక్ అనుకుని నాట్యం చేయవయ్యా, లడ్డు ఇస్తామంటే నాట్యం చేసేవాడు ఆయన. ఆ లడ్డు లేక యశోదమాత ఇవ్వక లేదు, వాళ్ళ భక్తికి బద్ధుడైపోయాడు ఆయన. సరే అయితే ఈ విధంగా నటించైనా ఓకేనా, ఇస్తావా ఇంకమ్మా అని అడిగాడు. ఎందుకని? భక్తి బద్ధుడైన కదండి. అప్పుడు వాళ్ళు యథార్థంగా అర్థం చేసుకోగలరు. కుంతి మహారాణి మీకు గుర్తుండి ఉంటే ప్రార్థిస్తుంది మొదటి స్కంద 8వ అధ్యాయంలో. ఏముంటుంది? పెద్ద పెద్ద యోగీశ్వరులు, పరమ పాండిత్యం కలిగిన వారు అర్థం చేసుకోలేరయ్యా, నాలాంటి ఒక సామాన్య స్త్రీ ఏం అర్థం చేసుకోగలదు? నిజంగా ఆవిడ అర్థం చేసుకోలేదా అండి కుంతి మహారాణి? చాలా పెద్ద అర్థం భక్తురాలు చేసుకుంది మాతాజీ. మాతాజీ. గొప్ప భక్తురాలు చాలా అయినప్పటికీ అర్థం చేసుకుంది. అయినా అంత ఎందుకని? ఒదిగి ఉంటుంది ఎలా తన అర్థమైంది భక్తిలో ఆవిడకి? గొప్పగా. ఎలా అర్థమైంది ఆవిడకి? భక్తి ద్వారా. అంటే ఆవిడ చెప్తోంది, అయ్యా పాండిత్యం ద్వారా, గొప్ప గొప్ప యోగ సాధన ద్వారా నీకు అర్థం కావు. నాకెలా అర్థమయ్యావంటే నీ పట్ల నేను చేస్తున్న విశుద్ధ భక్తి కారణంగానే నువ్వు అర్థమయ్యావు. కేవలం భక్తి ద్వారానే నువ్వు అవగతం అవుతావు. మిగతా వాళ్ళందరికీ అర్థం కావు. నువ్వు యథార్థ రూపంలో నువ్వు తిరుగుతున్నప్పటికీ కూడా నువ్వెవరు అర్థం చేసుకోలేరు. కదండి! సో చూస్తాం శ్రీమద్ భాగవతం మొదటి స్కందాల్లో ఈ యొక్క ఎవరు హస్తినాపుర స్త్రీలు మీకు గుర్తుండి ఉంటే, హస్తినాపుర స్త్రీలు ఏం చేస్తారు? వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఇంక వెళ్ళిపోతున్నాడు ద్వారక అన్నప్పుడు వాళ్ళందరికీ చాలా దుఃఖం వస్తుంది. కానీ వాళ్ళు నియంత్రించుకుంటారు. ఎందుకని ఇప్పుడు ఎవరన్నా వెళ్తున్నారు అనుకోండి మన ఇంటి దగ్గర నుంచి, మనం దుఃఖిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి అశుభం అని చెప్తారు. అందుకే ఏడవద్దు ఏడవద్దు అంటారు. ఎందుకంటే దుఃఖం ఉంటుంది. ఎవరికైనా మన ప్రియమైన వాళ్ళని ఎక్కడికైనా పంపిస్తున్నాం, ఒక వారం 10 రోజులు లేదా సంవత్సరం ఉండట్లేదు వాళ్ళతో, ఏడుపు వస్తుంది. కానీ ఏం చెప్తారు? ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు, సైలెంట్ గా ఉండు. వాళ్ళకి అమంగళకరం అవుతుంది. ఏడుపు మళ్ళీ వాళ్ళకి బ్యాడ్ జరుగుతుందంట. అందుకని ఈ స్త్రీలు అందరూ ఏం చేస్తారు? వాళ్ళ దుఃఖాన్ని అలా దిగమింగేసుకుంటారు. కృష్ణుడు వెళ్తున్నాడు, వాళ్ళ కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తే కానీ అశ్రులు ఆపేసుకుంటారంట. సుఖదేవ్ గోస్వామి చెప్తారు, ఎందుకనంటే అమ్మో మా అశ్రువులు మా కృష్ణుడికి అమంగళం అవ్వకూడదు అని చెప్పి ఆయనకి మంగళం పాడుతూ ఉంటారు. సో వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? అప్పుడు స్త్రీలు పురుషులు ఇష్టలుగా కలవటం అనేది లేదు కదండి. సో ఎప్పుడైతే వాళ్ళ కళ్ళ నిండా వాళ్ళని చూసిన తర్వాత, ఎప్పుడైతే కృష్ణుడు కింద వెళ్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆ భవనాల పైకి వెళ్ళి కృష్ణుని చూస్తూ ఉండేవారు. చూపు మేర కనిపించేంత వరకు. కింద అందరూ పురుషులు ఆయన సాగనంపుతూ ఉండేవారు. పైనుంచి వాళ్ళు చూస్తూ ఉండేవారు. చూస్తున్నప్పుడు ఆయన పిచ్చాపాటి మాట్లాడుకునేవారా? లేదు. కృష్ణుని కీర్తించేవారంట.
ఓ చెప్తారు కదా వ్రజవాసులు కృష్ణుడు ఇలా చేశాడు అలా చేశాడు అని చిన్నప్పుడు అని ఆయన గురించి కీర్తన గానం చేస్తూ ఉంటే ఆచార్యులు చక్కగా చెప్తారు. శ్రీమద్ భాగవతం చెప్పబడింది. అవి ఎంతో వినటానికి చాలా అద్భుతంగా మధురంగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట? వేదాలు విన్నప్పుడు వచ్చే మాధుర్యం కంటే ఇంకా అద్భుతంగా ఉందంట. ఎందుకని అంత మాధుర్యం వచ్చిందండి వాళ్ళ మాటలకి? శుద్ధ భక్తులు కీర్తిస్తున్నారు కదా కృష్ణుడి మీద మాతాజీ. ఉన్న ప్రేమ. ఆ భక్తి, ప్రేమ, ప్రేమ భక్తి భగవంతుడి భక్తి పట్ల ప్రేమ కారణంగా అది చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మొన్న కూడా చాలా మంది శ్లోకాస్ రిసైటేషన్ చేసాం కదండి. సో కొంతమంది చాలా బాగా రిసైట్ చేసి ఉండవచ్చు, కొంతమంది బాగా చేయలేకపోవచ్చు. కానీ ఏది ఆకర్షణిస్తుందో వీళ్ళు బాగా రిసైట్ చేస్తున్నారు, వీళ్ళు నా భక్తులని స్వామి అనుకుంటాడా? లేదు. బాగా రిసైట్ చేయలేకపోయినా ఎవరైతే ప్రేమగా రిసైట్ చేస్తున్నారు చూడండి, పదం పదం కూలుకుని అని చేస్తుంటారు చూసారు, వాళ్ళ దృష్టి వాళ్ళు నిజంగా భగవంతుని ఆకర్షిస్తారు కదండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చెప్పే ప్రతి పదం పట్ల వెనకాల ఏముంది? వాళ్ళ ప్రేమ ఉన్నది. భగవంతుడి పట్ల వాళ్ళ యొక్క ప్రేమ భక్తి దాగి ఉన్నది. లేకపోతే ప్రేమ భక్తి లేకపోతే నువ్వు చాలా బాగా రిసైట్ చేసేవచ్చు, 1000 మంది క్లాప్స్ కొట్టవచ్చు, బట్ అది భగవంతుడి దృష్టిని ఆకర్షించదు. ఎందుకండి భౌతిక ప్రపంచంలో అందరూ నీ శభాషన్నా, గురువు గారు అలాగే భగవంతుడు నీ వైపు కూడా చూడట్లేదు అనుకోండి, అదంతా వృధా, వేస్ట్. ఎందుకు పనికిరాదు. అలా కాకుండా మొత్తం ప్రపంచంలో ఎవరికి నచ్చకపోయినా ఆ కీర్తన చేసినా ఇదేంటి ఇన్ని తప్పులు చేస్తుంది, ఇదేంటి అసలు రాగమే సరిగ్గా లేదు అనుకుంటున్నా, అది ప్రేమగా మనం ఎప్పుడైతే చేస్తామో కదండి, ఎప్పుడైతే ప్రేమగా పాడతామో అది భగవంతుని ఆకర్షిస్తుంది కదండి. భక్తి ఆకర్షిస్తుంది. భక్తి ఏంటంటే కృష్ణ ఆకర్షిణి కదండి. నెక్టర్ ఆఫ్ డివోషన్ భక్తి రసామృత ఇందులో చెప్తారు. భక్తి ఏంటది? కృష్ణ ఆకర్షిణి. కృష్ణుడే ఆకర్షించేవాడు. కర్షయితి కృష్ణ, అందరిని ఆకర్షించేవాడు. కానీ భక్తి కృష్ణాకర్షిణి, కృష్ణుని కూడా ఆకర్షిస్తుందంట కదండి. సో మరి కృష్ణ భగవాన్ని మదన మోహనుడు అంటారు, శ్రీమతి రాధాన్ని మదన మోహన మోహిని ఎందుకంటారు? ఆవిడ భక్తి కారణంగా కృష్ణుని కూడా ఆవిడ ఆకర్షిస్తుంది కదండి. అటువంటి మదన మోహనుడు ఆవిడ మోహింప చేస్తుంది. ఎందుకని? భక్తి కారణంగా. భక్తి కారణంగానే స్వామిని మనం సులభంగా సాధించగలం. భక్తి కారణంగానే ఆయన అవగతం అవుతాడు. అందుకని చక్కగా శాస్త్రంలో చెప్తారు, ఈ యొక్క హస్తినాపుర స్త్రీలు పాడుతూ ఉంటే ఎంత మధురంగా ఉంది, ఎంత మధురంగా ఉంది. వీళ్ళెవరైతే పురుష సూక్త పాడినప్పుడు వచ్చే ఆనందం కంటే కూడా వీళ్ళు గ్లోరిఫై చేసినప్పుడు అంత ఆనందంగా ఉంది. ఎందుకని వాళ్ళు ప్రతి పదం ముందు వెనకాల ఏముంది? భగవంతుడి పట్ల ప్రేమ దాగి ఉన్నది కదండి. ఇప్పుడు నడుచుకుని వెళ్తున్నారు చూసావా, ఈయనే అంట దేవాది దేవుడు, యశోద నందనుడంట, ఎంతో అద్భుతమైన కార్యాలు చేశాడంట, గిరి గోవర్ధనుడంట. ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత ప్రేమకథ చెప్తున్నారు. ఏం అసూయ లేదు కదండి, ఏం ద్వేషం లేదు, భగవంతుడి పట్ల సంపూర్ణ ఆసక్తి ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇంత విధిగా ఆచార్యముఖత శ్రవణం చేయాలి. సో శ్రవణం చేసినప్పుడు ఏమవుతుంది? బ్రహ్మభూత స్థితిలో మనం ఆటోమేటిక్ గా నెలకొని ఉంటాం. ఇప్పుడు ప్రభుపాద గారు కూడా భాషలో అదే చెప్తున్నారు. జ్ఞాని ఎన్నో స్థితులు దాటుకుని ఎంతో కష్టపడి ఈ బ్రహ్మభూత స్థితికి వస్తాడు. ఈవెన్ యోగి కూడా ఎంతో కష్టపడి ఈ బ్రహ్మభూత స్థితికి వస్తాడు కదండి. ఆ స్థితికి వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతులు కలవాలనుకున్న వాళ్ళు కూడా కృష్ణ కథ శ్రవణం చేయాలి కదండి, లేకపోతే వాళ్ళకు కూడా సిద్ధించదు. అలాగే భక్తుడికి కేవలం శ్రవణం చేయటం కారణంగా ఎటువంటి ప్రయత్నం సెపరేట్ గా చేయకపోయినా ఈ బ్రహ్మభూత స్థితికి వచ్చేస్తాడు. ఎందుకని? ఇప్పుడైతే మనం కృష్ణ కథా శ్రవణం చేస్తున్నాం, హృదయంలో ఉన్న కల్మషాలన్నీ దూరం అయిపోతాయి. భౌతిక జీవితం పట్ల వాడికి వైరాగ్యం వస్తుంది, భగవంతుడి పట్ల ఆసక్తి వస్తుంది. ఏదైతే బ్రహ్మభూత స్థితిలో వాడికి ఏమొచ్చింది? నశోచతి నకాంక్షతి, అటువంటి స్థితికి భక్తి యోగి సునాయాసంగా వచ్చేస్తాడు. ఏ విధంగా? కేవలం భగవంతుని గురించి శ్రవణం చేయటం కారణంగా. సరే అయితే ఈ శ్రవణం చేసినప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు? శ్రవణం చేస్తాడు, ఆ విధంగా భగవంతుని గురించి వాడు తెలుసుకుంటాడు. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు ఆయన శరణాగతి పొందితే ఏమంటున్నారు? విసతే తదనంతరం జ్ఞత్వ, భగవంతుడి గురించి తత్వత నిజంగా తెలుసుకున్న తర్వాత విసతే తదనంతరం అంటే వెంబట విసతే అంటే ప్రవేశిస్తాడు. సో ప్రభుపాద్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఏమని చెప్తారు? విసతే అంటే ఏమంటున్నారు వాళ్ళు? ఆయనందు ఐక్యంగా అయిపోవటం అని ఈ యొక్క అద్వైతవాదులు అందరూ చెప్తారు. అలా విధంగా అర్థం చేసుకోకూడదు అని చెప్తున్నారు. సో ఎందుకంటే 3 ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటాయండి. ఏంటి? భగవాన్,
భక్తి, భక్తుడు. ఈ 3 పర్మనెంట్ గా ఉంటాయి. చాలా మంది ఏం చెప్తారు, ఓకే. ఈ భక్తి అనేది అవసరమేమో, లేకపోతే ఈ ధ్యానం అనేది అవసరమేమో, లేకపోతే ఈ కృష్ణ కథా శ్రవణం అవసరమేమో ఎప్పటి వరకు అంటే, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకెళ్ళడానికి పడవ అవసరం. ఆ ఒడ్డుకెళ్ళిన తర్వాత ఇంక పడవ అవసరం లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అలా కాదండి. ఈ యొక్క భక్తి అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎలాగైతే జీవాత్మ, పరమాత్మ శాశ్వతమో, భక్తుడు, భగవంతుడు శాశ్వతం. భక్తి శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే చేస్తున్నాం అది కేవలం ప్రాక్టీస్ మాత్రమే. మనకి జాబ్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? అప్రెంటిస్‌షిప్ చేయిస్తారు. ఒక 6 నెలలు. ఓహ్! వీడి కండిషన్ బానే ఉందండి. మన కంపెనీలో జాయిన్ చేసుకోవచ్చు. కదండీ! అలాగే ఇప్పుడు మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎవరు? ఒక గురువు ఆధ్వర్యంలో మన ట్రైనింగ్ భక్తి. ఓకే. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి. ఏమైనా తప్పులు అవుతూ ఉంటాయి అప్రెంటిస్‌షిప్‌లో. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ 6 మంత్స్ వాడు స్టేబుల్ అయిపోతాడు. ఎలాగ కంపెనీ ప్రకారం వాడు నియమబద్ధంగా ఉండటం, ఏం చేయాలి, ఏం చేయకూడదు మొత్తం తెలుసుకుంటాడు. డే 1లో తెలుసుకోలేకపోవచ్చు. కొంచెం వంకర టింకరగా ప్రవర్తించవచ్చు. కానీ అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్ గైడ్ చేస్తాడు. ఈ కంపెనీలో నువ్వు ఉండాలనుకుంటుంటే ఈ విధంగా ఉండవయ్యా, లేకపోతే వెళ్ళిపోతావు. లేకపోతే నీకు కన్ఫర్మ్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాడు వీడు? అక్కడ అవసరం, అక్కడ ఉండాలి నేను అనుకుంటే దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు. అలాగే గురువు దగ్గరకొచ్చినప్పుడు కొంతమంది వేషాలు వేసి ఆ విధంగా గురువుని అవమానించి, లేకపోతే భక్తులను అవమానించి భక్తుల నుంచి పడిపోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు కంపెనీకెళ్ళి నేను ప్రాక్టీస్ చేయకుండా, ట్రైనింగ్ సరిగ్గా తీసుకోకుండా ఉండి రకరకాల వేషాలు వేస్తే 6 నెలల టైం లోపలనే మనం బయటికి పంపించేయొచ్చు. వద్దురా బాబు ఇటువంటి వాడు వేస్ట్. కదండీ! అలాగే మనం భక్తులను అవమానించి ఇవన్నీ చేస్తే ఇప్పుడు పడిపోవచ్చు భక్తిలో. పతనం అయిపోవచ్చు. భక్తికి దూరం అయిపోవచ్చు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఒక పవర్, ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఎంత అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు భక్తులని, వేరే భక్తుల్ని. ఓహ్! ఇది గూడా తెలీదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఓహ్! ఇలా వ్యవహరిస్తావు? చులకనగా మాట్లాడుతూ ఉంటారు. చిన్నపాటి పొరపాటుకి భూతద్దం చేసి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇంత విషయాన్ని అంత పెద్ద ఇష్యూ చేసేసి ఆ! ఎంతలాగా ఆ భక్తుల్ని ఇబ్బంది పెడుతుంటారు, బాధపడుతూ ఉంటారు. సో, ఈ విధంగా ఏమవుతున్నాం మనం, ఎప్పుడైతే ఒక భక్తుడికి మనం అవమానిస్తాం, క్రిటిసైజ్ చేస్తున్నాం, భక్తుడికి ఏం చేస్తున్నాం, ఇబ్బంది పెడుతున్నాం, మనం భక్తిలో పడిపోతూ ఉంటాం. మేబీ ఇప్పుడు భక్తిలో పెరుగుతున్నట్టు అనిపించవచ్చు. బట్ వెరీ సూన్ పతనం అయిపోవచ్చు. కాబట్టి ఆ కంపెనీలో కూడా వాడు ఎన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కదండీ! కొన్ని కొన్ని సార్లు చూసి చూడనట్టు వదిలేయవచ్చు. కానీ ఒక్కోసారి ఏం చేస్తారు అదే కంపెనీలో, చూసి ఏమంటాడు ఇంకా, "సరే అయితే వీడికి అవసరం లేదండి. తీసేయండి వీడిని ఇందులో నుంచి" అంట. అలాగవుతుంది మన పరిస్థితి ఇప్పుడు. అందుకని ఇక్కడ ట్రైనింగ్ ఏదైతే గురువు దగ్గర తీసుకుంటున్నాం, చాలా సావధానంగా చేయాలి. మనం ట్రైనింగ్ పాస్ అయ్యామో లేదో ఎప్పుడు తెలుస్తుంది? కంపెనీలో అయితే 6 మంత్స్ ఎండింగ్ తెలిసిపోతుంది. ఇప్పుడెప్పుడు తెలుస్తుంది? ఈ దేహం విడిచిపెట్టేటప్పుడు ఏం చేయాలి? భగవన్ నామస్మరణ ఎప్పుడైతే చేస్తున్నాం, మనం సక్సెస్ అయిపోయాం. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. అవ్వకపోతే ఏం చేయాలండి ట్రైనింగ్ కంప్లీట్ అవ్వకపోతే? మరలా మళ్ళా జన్మ తీసుకోవాలి మాతాజీ. మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ రావాలి. కదండీ! ఏం చేస్తారు? కంపెనీలో కూడా 6 మంత్స్ ఇంకా అవ్వలేదు. యూ ఆర్ నాట్ ఫిట్. అప్పుడేం చేస్తారు? ఇంకో 6 మంత్స్ ఎక్స్‌టెండ్ చేయండి. ఇంకో 6 మంత్స్ ఎక్స్‌టెండ్ చేద్దాం. మళ్ళీ నేర్చుకో పర్వాలేదు. ఇంకొకసారి నేర్చుకో మా ట్రైనింగ్ అంతా తీసుకో. అప్పుడు గాని కన్ఫర్మ్ చెయ్యరు. కదండీ! 6 మంత్స్. మళ్ళీ ఇంకొక 6 మంత్స్ ఎక్స్‌టెండ్ అవుతుంది. అలాగే మన లైఫ్ కూడా ఎక్స్‌టెండ్ అవుతుంది. మనం పరిపూర్ణం చేసుకోలేకపోతే. అందుకని చాలా అద్భుతమైన టైం అండి. మనకి మానవ జన్మ రావటమే అద్భుతమైన నావ చెప్పారు. అటువంటి నావ దొరికినప్పుడు, ఆచార్య అద్భుతమైన నావికుడు దొరికినప్పుడు, అద్భుతమైన గాలి ఏంటవి? ఈ యొక్క శాస్త్రం, శాస్త్ర విషయాలు ఇంకా లభిస్తూ ఉన్నప్పుడు, భక్తుల యొక్క సాంగత్యం ఇవన్నీ కూడా అద్భుతమైన బ్రీజ్, గాలి, కరెక్ట్ అయిన గాలి విప్పనం దొరుకుతున్నప్పుడు, ఆ పడవ ఆ నావికుడి సహకారంగా చక్కగా గమ్యాన్ని చేరుతుంది. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు మనం ఓకే. సరే అయితే ఈ పడవలోంచి ఒకసారి దూకి మళ్ళీ ఈత కొట్టుకొని పడవెక్కేస్తాను. అంటే వాడు తెలివైనవాడా? మూర్ఖుడా? హ్మ్. మూర్ఖుడు మాతాజీ. మూర్ఖుడు మాతాజీ. కదండీ! ఓహ్! పడవ ఇక్కడే ఉంటుందండి. గాలి బానే ఉంది. నావికుడు ఇక్కడే ఉంటాడు. వెళ్తాడా ఏంటి? అని చెప్పి ఒక్కసారి నేను కొంచెం దూకేసి, కొంచెం స్విమ్ చేసి మళ్ళీ వచ్చేస్తానండి. ఈ ఈ పడవ ఇలాగే ఉంటుంది గదా! అంటే చాలా కష్టం. కదండీ! సో, ఎప్పటికైనా మునిగిపోవచ్చు. ఆ గాలి వీపున లేకపోవచ్చు. నావికుడు విసుగొచ్చి నావికుడు వెళ్ళిపోవచ్చు. కదండీ! సో, కాబట్టి ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి అవకాశాన్ని. తెలివైన వాడు ఏం జేస్తాడు? ఉన్న చేతిలో ఉన్న అద్భుతమైన అవకాశాన్ని ఎప్పుడు కూడా వాడు దుర్వినియోగపరచుకోడు. ఈ అవకాశం కాకపోతే ఇంకో అవకాశం వస్తుందిలే అని అనుకునంటే వాడంత మూర్ఖుడు లేడు. కదండీ! కాబట్టి ఈ అవకాశం చక్కగా మనం చక్కగా పెట్టుకోవాలి. సో, ఇక్కడ విసంతి అంటే ఏంటి? ఓహ్! అందులో కలిసిపోవటం కాదు. భగవంతుడు కలిసిపోవటం కాదు. వాళ్ళేమని చెప్తారు? వాళ్ళేమంటున్నారు? వాళ్ళింక భగవంతుల్లో ఐక్యం అయిపోతారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు. విసత్తి అంటే ఏంటి? ఆ భగవద్ ధామమున ప్రవేశించటం.
ఆయనతో సాంగత్యం పొంది ఆయనకి చక్కగా సేవ చేయటం. అంతేగాని ప్రభుపాద గారు ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు. సో ఎప్పుడైనా ఒక పచ్చ రంగు చెట్టు మీదకి ఒక పచ్చ రంగు చిలుక రామచిలుక వెళ్ళి కూర్చున్నంత మాత్రాన అది చెట్టుతో సమయం అయిపోయిందా? లేదు. దాని ఇండివిడ్యువాలిటీ దానికుంది. ఆ చెట్టు ఉంది. ఆ యొక్క పక్షి కూడా అలాగే ఉంది. కదండీ! దాని యొక్క ఇండివిడ్యువాలిటీని ఆ! కోల్పోదు. దాని యొక్క వ్యక్తిగత అస్తిత్వాన్ని అది కోల్పోదు. కదండీ! సో, చాలా ఇంకొకటి విషయం ప్రభుపాద ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎప్పుడైతే నదులన్నీ సముద్రంలో కలిసిపోయినప్పుడు ఇక నదికేం ఐడెంటిటీ లేదు కదండీ! అదే విధంగా అయిపోతుంది. దానికి మన వైష్ణవాచార్యులు చెప్తారు. ఇప్పుడు నదిలో ఉన్నవన్నీ సముద్రంలో కలిసినప్పుడు ఏమవుతున్నాయి? నదిలో ఉన్న ఈ చేపలు, తిమింగలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి. కదండీ! ఆ యొక్క చేప, తిమింగలం సముద్రం అయిపోతుందా? లేదు. దాని ఐడెంటిటీ దానికున్నది. అలాగే ఉంటుంది. మన నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసినంత మాత్రాన భగవంతుడితో సమానమవ్వము. మన ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. కానీ మనం భగవంతుడితో సేవ చేసే అవకాశం మనం అనుకోవట్లేదు కాబట్టి, ఆ యొక్క దృక్పథానికి ఇంకా దాస్య భావానికి ఇంకా మనం రాలేదు కాబట్టి, భగవంతుడి పట్ల ఆకర్షణ లేదు కాబట్టి, మనం అక్కడే ఉంచబడతాము. కదండీ! ఆ లోకాలకు వెళ్ళటానికి మనకి అవకాశం ఇవ్వరు. ఎవరికైతే భగవంతుని సేవ చేయాలనుకున్న వాళ్ళు భగవద్ ధామానికి లోపలికి వెళ్తారు. ఎవరికైతే ఈ సేవా దృక్పథం లేదు, ఈ భౌతికత్వం వద్దండి, ఇది చాలా బాధాకరం అని చెప్పి అక్కడ వరకే అర్థం చేసుకుని, కేవలం నేను ఐక్యం అయిపోతాను అంటే అక్కడ ఏం లభిస్తాయి? సచ్చిత్ మాత్రమే లభిస్తాయి. ఆనందం ఉండదు. సచ్చిత్ శాశ్వతత్వం ఉంటుంది. జ్ఞానపూర్ణంగా అయితే ఉంటారు గానీ ఆనందం ఉండదక్కడ. సచ్చిత్ ఆనందం 3 పొందాలంటే వైకుంఠ ధామాలకి లేదా గోలోక బృందావనం లోపలికి వెళ్ళాలి. ధామం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకనే అక్కడి నుంచి మన యొక్క అదృష్టం ఉంటే గనక అక్కడి నుంచి లోపలికి వెళ్ళే అదృష్టం ఉంటుంది. ఒక శుద్ధ భక్తుడి సాంగత్యం దొరికితే. లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళక్కడ ఉండలేరు కదా! ఎంతసేపు ఉంటారు? ఇంటి చుట్టూరు ఎంతసేపు తిరుగుతాం ఇంట్లోకి రానివ్వనప్పుడు? మళ్ళీ బయటకొచ్చేస్తాం కదా! అదే విధంగా మళ్ళీ వాళ్ళు భౌతిక ప్రపంచానికొచ్చి మళ్ళీ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమవుతారు. అందుకని ఇక్కడ విసత్తి అంటే ఏంటి? వైష్ణవాచార్యుల ప్రకారం, శాస్త్రం ప్రకారం, భగవంతుని ప్రకారం ఏంటి? ఆయన భగవద్ధామానికి వాళ్ళు తిరిగి వస్తారు. మళ్ళీ వాళ్ళు తిరిగి భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ అదే చెప్పారు. సో, ఆ ముక్తి స్థితి అంటే ఏంటి? ఏదైతే భౌతిక కల్మషాల నుంచి విముక్తయిన స్థితి ముక్తి స్థితి. కదండీ! బ్రహ్మభూత స్థితి అంటే ఏంటది? గుణాతీతమైన స్థితి. కదా! దానిపైన మనం భక్తి చేయాలి. అంతేగాని ముక్తే ఫైనల్ కాదు. ఈ భౌతిక అస్తిత్వం యొక్క స్థితి నుంచి విరమించుకోవటమే ఫైనల్ డెస్టినేషన్ కాదు. ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఆ భగవంతుణ్ణి మనం పొందటం. మన యొక్క సహజ స్థితిలో భగవంతుని మనం సేవించటం. కదండీ! సో, సరేనండి ఇప్పుడు సేవ చేస్తున్నాం అంటే అప్పుడే అవ్వట్లేదండి అంటానికి లేదు. కదండీ! ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ యొక్క ఇదొక కంటిన్యూయస్ ప్రాసెస్ కదండీ! సక్సెస్ అయ్యేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ తర్వాత ఆ భగవంతుడి యొక్క సేవలు కంటిన్యూ అయిపోతాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో. కదండీ! ఇప్పుడు చాలామంది ఇప్పుడు మెడల్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. మిలిటరీ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా. వాళ్ళకి ఊరికే ఇచ్చేస్తారా? వాళ్ళ యొక్క మిలిటరీ ఆఫీసర్‌లో పనిచేసే వాళ్ళందరికీ కూడా కొన్ని మెడల్స్ ఇస్తారు. వాళ్ళు సాధించిన ఘనత కార్యక్రమాలకి. అంటే వాళ్ళు ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టారు. ఎంతో కొంత గవర్నమెంట్ కోసం వాళ్ళు చేశారు. సేవ చేశారు. కదండీ! అప్పుడే వాళ్ళకదొస్తుంది. అంతేగాని ఇది కేవలం ఆఫీసర్ అయిన ప్రతి ఒక్కళ్ళకి అన్ని మెడల్స్ ఉండవు కదండీ! కదండీ! సో, అలాగే కొంత సాధన అవసరం. అలాగే కూడా మన సాధన అవసరం. సాధన చేస్తూ ఉంటే మనం కూడా ఈ యొక్క గుణాతీతమైన స్థితికొచ్చి అక్కడి నుంచి కూడా విశుద్ధ భక్తి ఇప్పుడు కూడా మనం భక్తి చేస్తున్నాం. కల్మషాలున్నప్పుడు భక్తి చేస్తాం. తప్పులేదు చేయవచ్చు. కానీ అది అంత అద్భుతంగా మనకెలా అనిపించట్లేదు. కొంచెం కొంచెం ఫలితం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గుణాతీతమైన స్థితిలో మనం సంపూర్ణంగా భగవంతుని అర్థం చేసుకుంటూ సంపూర్ణ శరణాగతి పొందగలం. ఎందుకంటే గుణాలతో బంధింపబడినప్పుడు స్వప్రయోజనాల కోసం మనం వెంటాడే అవకాశం ఉన్నది. సో, ఎప్పుడైతే విశుద్ధ భక్తి చేస్తున్నాం అప్పుడేం చేస్తాం? కేవలం భగవంతుని యొక్క సంతృప్తి తప్ప వేరేదేది మనం చేయమన్నమాట. కదండీ! సో, అందుకని మనం దీనికి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. కదండీ! అందుకని ఆయన భగవంతుని యొక్క పాద పద్మాలు మనం ఆశ్రయించి ఉండాలి. ఈ తప్పుడు అర్థములు చెప్పే వాళ్ళ భాష్యముల నుంచి దూరంగా ఉండాలి. అలాగే ప్రామాణికమైన ఆచారుణ్ణి శరణాగతి పొంది ఆయన దగ్గర నుంచి శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసిన దాన్ని ఆచరించాల్సిన విషయములన్నీ మనం ఆచరించాల్సి ఉంటుంది. మనకి మన అమ్మ అయిన లక్ష్మీదేవి కూడా చెప్పిస్తోంది. ఎప్పుడు కూడా భగవంతుని పాద పద్మాలు ఎత్తి ఈ పాదంలే నువ్వు ఆశ్రయించాలి.
మన శ్రీనివాసుడు కూడా చూపిస్తున్నాడు, ఈ పాదాలను ఆశ్రయించండి అయ్యా. కానీ మనం దేనికోసం వస్తాం? ఆ శ్రీనివాసుడి యొక్క అర్ధాంగి అయిన లక్ష్మీ ప్రసాదం కోసం వెళ్తూ ఉంటాం. కానీ ఆయన చెప్తున్నాడు వీటిని ఆశ్రయించండి. అలాగే లక్ష్మీదేవి కూడా చెప్తుంది ఈ పాదాలను ఆశ్రయించండి. మనం చూస్తాం ఈ గరుడ వాహనం మీద స్వామి ఊరేగుతూ ఉంటాడు. సో గరుడ చక్కగా ఆ పాదాలు పట్టుకుని ఉంటాడు కదండి. ఈ పాదాలను ఆశ్రయించండి అయ్యా అని గరుడ కూడా నోరెత్తి చెప్తూ ఉంటాడు కదండి. హనుమంతుడు వారు ఎప్పుడు జోడించి ఉంటారు రామచంద్ర పాదముల దగ్గర, ఈ పాదములను ఆశ్రయించండి, నేను ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఎలా చేస్తున్నాను ఈయన్ని ఆశ్రయించబట్టే కదండి. వీళ్ళందరూ చెప్తున్నారు, చూపిస్తున్నారు వాళ్ళ ఆచరణ ద్వారా. మనం అర్థం చేసుకుని వాళ్ళని ఫాలో అయిపోవాలి, భక్తుల్ని మనం ఫాలో అయిపోవాల్సి ఉంటుంది కదండి. సో ఆ విధంగా మనం భక్త్యా మామపి జానాతి. సో భక్తి ద్వారా మనం భగవంతుని పూర్తిగా అయితే ఎవరు అర్థం చేసుకోలేరు, కానీ తత్వతః యథార్థంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, యథార్థంగా అర్థం చేసుకునే విధంగా భగవంతునికి ఆకర్షణకు వచ్చేట్టుగా మనం భక్తి చేస్తే మళ్ళీ ఇంకొకసారి మనం తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ, చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. కేవలం భక్తి ప్రేమ ద్వారానే భగవంతుని మనం పొందగలుగుతాం. కానీ ఎంత జ్ఞానం ఉన్నా అది గనుక భక్తి లేకపోతే అది వృధా అని చెప్పి చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. మాతాజీ మీరు ఇందా చెప్పారు కదా, ఒకతడికి జ్ఞానం లేదు, అధ్యయనం చేసే శక్తి లేదు, కానీ భగవద్గీత చూసి ఏడుస్తాడు, పార్థసారథిగా ఉన్నారని చెప్పారు కదా. వాళ్ళ పేరేంటి మాతాజీ? మరి వాళ్ళ ఆచార్యుడి పేరేంటి మాతాజీ? 1 సెకండ్ డివోటీస్ వస్తున్నా, ఒక్క నిమిషం. హరే కృష్ణ. సారీ డివోటీస్, ఒకసారి డోర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఎస్ మాతాజీ, అదొక సౌత్ ఇండియన్ బ్రాహ్మణ అనే చెప్పారు మాతాజీ, పేరు ఎవరు ఇవ్వలేదండి మనకి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేం సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాద్ ప్రణామ్. కృష్ణ మాత దండ ప్రణామాలు.